ఈరోజు సాయి సందేశం ఏంటో విందామా? నా బిడ్డ, నువ్వు ఇప్పుడు అనుకుంటున్నావు కదా నేను ఒంటరిగా ఉన్నాను అని. కానీ నిజం చెప్పనా, నువ్వు ఒక్క క్షణం కూడా ఒంటరిగా లేవు. నీ జీవితంలో నువ్వు పడిపోతున్న ప్రతిసారి నేను నిన్ను పట్టుకున్నాను. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్ల వెనక నేను ఉన్నాను. ఒకసారి నీ గురించి ఒక కథ చెప్తాను. ఒకరోజు నువ్వు చాలా విరిగిపోయావు. నీ ప్రయత్నాలు ఫలించలేదు. నీ ఆశలు అన్నీ ఆగిపోయినట్టు అనిపించింది. అప్పుడు నువ్వు నన్ను గుర్తు చేసుకున్నావు. బాబా, నాకు దారి చూపించు అని మనసులో అడిగావు. నేను మౌనంగా ఉన్నాను, కానీ నేను నిన్ను వదిలిపెట్టలేదు. కొన్ని రోజులు గడిచాయి. నీ పరిస్థితులు మారలేదు అనిపించింది, కానీ నేను నీ లోపల ఓ శాంతిని పెంచాను. నువ్వు ఓపికగా ఉండడం మొదలుపెట్టావు. అదే నా మొదటి పని. తర్వాత నీ జీవితంలో కొన్ని మార్గాలు మూసుకుపోయాయి, కానీ అది నీ కోసం నేను రాసిన కొత్త మార్గానికి ప్రారంభం మాత్రమే. నువ్వు కోల్పోయింది నీకు అవసరం లేకపోయింది. మరింత మంచి నీ కోసం నేను దాచుకున్నాను. నా బిడ్డ, నేను ఆలస్యం చేయను. నేను సరైన సమయానికి మాత్రమే వస్తాను. నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు తిరిగి చూసి చెప్తావు, అప్పట్లో నేను బాధపడ్డాను బాబా, కానీ అదే నా జీవితాన్ని మార్చింది అని. గుర్తుంచుకో, నేను ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టలేదు, వదిలిపెట్టను కూడా. ఓం సాయిరామ్.